ఇరాన్తో తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిందని ట్రంప్ తేల్చి చెప్పిన వెంటనే అమెరికా ఇరాన్పై భారీ స్థాయిలో విరుచుకుపడింది. వరుసగా 7వ రోజు కూడా ఇరాన్లోని సర్వే లైన్స్తో పాటు మిలిటరీ, లాజిస్టిక్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, అండర్గ్రౌండ్ ఆయుధాల స్టోరేజీతో పాటు సముద్ర జలమార్గాలతో పాటు ఇరాన్ నౌకాయానంపై విరుచుకుపడిందని యుఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. దీనికి కౌంటర్గా ఇరాన్ అమెరికాకు మిత్ర దేశాలు కువైట్, బహ్రెయిన్లపై దాడులు చేసింది. ఇక కువైట్లో విద్యుత్ స్టేషన్, వాటర్ ప్లాంట్లపై దాడులు చేసింది. కాగా శుక్రవారం నాడు కూడా ఇదే తరహా దాడి చేసింది. ఇక జోర్దాన్ మిలిటరీ మాత్రం ఇరాన్ ప్రయోగించిన 10 మిసైల్స్ ను తమ ఎయిర్ డిఫెన్స్ ఫోర్స్ అడ్డుకుందని తెలిపింది. ఎలాంటి నష్టం వాటిల్లలేదని స్పష్టం చేసింది. బహ్రెయిన్ కూడా తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా ఇరాన్ దాడులకు ధీటుగా ఎదుర్కొన్నామని స్పష్టం చేసింది. ఇక తాజాగా శనివారం నాడు ఇరాన్, అమెరికా దాడులు, ప్రతి దాడులకు సంబంధించి ప్రత్యేక కథనంలో మరింత సమాచారం తెలుసుకుందాం. అమెరికా మిలిటరీ వరుసగా 7వ రోజు ఇరాన్పై విరుచుకుపడింది. దీనికి కౌంటర్గా ఇరాన్ కూడా అమెరికాకు మిత్ర దేశాలైన గల్ఫ్ దేశాలపై తన ప్రతాపం చూపించింది. కాగా ఇరాన్ స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారు 5 గంటల వరకు కొన్ని గంటల పాటు అమెరికా వైమానిక దాడులు చేసింది. ఇక అమెరికా ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్లు, ఎయిర్ డ్రోన్లతో పాటు వార్షిప్లను మోహరించింది. కాగా సెంట్రల్ ఇరాన్లోని యూజ్డ్ కేషమ్ ఐలాండ్తో పాటు బందర్ అబ్బాస్లో పెద్ద ఎత్తున పేలుళ్ల శబ్దాలు వినిపించాయని ఇరాన్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది. కాగా జూన్ 17న ఇరు దేశాల మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అయినా ఇరు పక్షాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయి. ఇదిలా ఉండగా హార్ముజ్ జలసంధి నుంచి వెళ్లే ఆయిల్ ట్యాంకర్లపై ఇరాన్ దాడులు చేయడం, హార్ముజ్పై తమదే హక్కు, వాణిజ్య నౌకలపై తాము రుసుము వసూలు చేస్తామని ఇరాన్ డిమాండ్ చేయడం, దానికి అమెరికా తిరస్కరించడంతో మళ్లీ పరిస్థితులు మొదటికొచ్చాయి. అటు తర్వాత గత శనివారం నాడు అమెరికా ఇరాన్పై రెచ్చిపోయి దాడులు చేయడం మొదలెట్టింది. ఇరాన్ పోర్టుకు నౌకలు వెళ్లకుండా దిగ్బంధం చేసింది. దీనికి కౌంటర్గా ఇరాన్ హార్ముజ్ నుంచి చమురు ట్యాంకర్ల రాకపోకలు నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో హార్ముజ్ జలసంధి ద్వారా నౌకల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. గ్లోబల్ మార్కెట్లకు ఈ జలసంధి నుంచే ముడి చమురు సరఫరా అవుతోంది. కాగా హార్ముజ్ జలసంధి గుండా వెళ్లే ఆయిల్ ట్యాంకర్లు మైన్లు పరిచిన రూట్ల ద్వారా వెళ్లినందుకు వాటికి మంటలంటుకున్నాయని తెలిపింది. దీన్ని అమెరికా మిలిటరీ ఖండించింది. ఇరాన్కు చెందిన ఐఆర్జీసీ తరచూ ఇలాంటి అబద్ధాలే వ్యాప్తి చేస్తోందని అమెరికాకు చెందిన సెంట్కామ్ మండిపడింది. ఇక వైట్ హౌస్ అధికార ప్రతినిధి మీడియాతో మాట్లాడుతూ అమెరికా మిలిటరీ కేవలం మిలిటరీని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోందన్నారు. అలాగే చాబహార్ పోర్టులో కంట్రోల్ టవర్ను ధ్వంసం చేసినట్టు డిఫెన్స్ సెక్రటరీ పేటే హెగ్సే తెలిపారు. అమెరికా దాడుల్లో టవర్ కూలిన ఇమేజ్ను ఆయన షేర్ చేశారు. ఇక సెంట్కామ్ దీనిపై వివరణ ఇస్తూ ఐఆర్జీసీ మారిటైమ్ సర్వేలైన్స్ నెట్వర్క్గా ఈ టవర్ను వినియోగించుకుంటుందని వివరించింది. ఇదిలా ఉండగా కువైట్పై ఇరాన్ శనివారం నాడు దారుణంగా విరుచుకుపడింది. కువైట్లోని పవర్ ప్లాంట్లు, వాటర్ ప్లాంట్లను ధ్వంసం చేసింది. దీంతో కువైట్ వెంటనే పవర్ జనరేషన్ యూనిట్లని డీయాక్టివేట్ చేసింది. అమెరికా ఇరాన్పై దాడులు చేసినందుకు కౌంటర్గా ఇరాన్ అమెరికాకు మిత్రదేశాలైన కువైట్, జోర్డాన్పై దాడులు చేసిందని ఇరాన్కు చెందిన ప్రభుత్వ మీడియాతో ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే అమెరికాకు చెందిన గూఢచార సంస్థల ఆదేశాల మేరకు 2 చమురు ట్యాంకర్లు హార్ముజ్ జలసంధిలో మందు పాత్రలు ఢీకొన్న తర్వాత పేలిపోయాయని తెలిపింది. అయితే వెనువెంటనే అమెరికా మిలిటరీ వార్తను ఖండించింది. అలాగే హార్ముజ్ నుంచి 4 నౌకలు దాటడానికి ప్రయత్నిస్తున్నప్పుడు వాటిని నిలువరించామని ఇరాన్కు చెందిన ఐఆర్జీసీ గార్డ్స్ తెలిపారు. ఇక బహ్రెయిన్ విషయానికొస్తే వరుసగా 2వ రోజు శనివారం కూడా ఎయిర్ సైరన్ యాక్టివేట్ చేసింది. వెంటనే బహ్రెయిన్ వాసులు వెంటనే షెల్టర్లోకి వెళ్లి తలదాచుకోవాలని కోరింది. డ్రోన్లు లేదా మిసైల్స్ వస్తున్నట్టు సమాచారం అందగాని నగరమంతా ఎయిర్ సైరన్లు మోగిస్తోంది బహ్రెయిన్. కాగా గత వారం రోజుల నుంచి ఇరాన్ తరచూ బహ్రెయిన్ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. అమెరికా తమపై ఇలానే దాడులు చేస్తుంటే తాము పూర్తి స్థాయిలో యుద్ధానికి దిగాల్సి వస్తుందని ఇరాన్ మేజర్ జనరల్ మొహసిన్ రెజాయ్ అన్నారు. ఇదిలా ఉండగా అమెరికా దాడుల్లో దక్షిణ ఇరాన్లోని హార్మోగనా ప్రావిన్స్లో 3 ప్రాణాలు కోల్పోగా 8 మంది గాయపడ్డారు. అలాగే దక్షిణ ఇరాన్లో పెద్ద ఎత్తున పేలుళ్ల శబ్దాలు వినిపించాయని మొహర్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. ఇదిలా ఉండగా ఇరాన్కు చెందిన ఐఆర్జీసీ బహ్రెయిన్లో షేక్ ఇసా ఎయిర్ బేస్ను, కువైట్లోని అల్ అహ్మదీ పోర్టును లక్ష్యంగా చేసుకుని దాడులు చేశామని తెలిపింది. షేక్ ఇసా ఎయిర్ బేస్లో అమెరికా యుద్ధ విమానాలు మోహరించిన ప్రాంతాన్ని, బహ్రెయిన్లోని బాలెల్కో ప్రాంతం అమెరికా ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ తెలిపినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. అలాగే కువైట్లో అల్ అహ్మదీ పోర్టు, అమెరికా నావెల్ ఫ్యూయల్ సపోర్ట్ ఫైర్ను, అలాగే అమెరికా సిగ్నల్ కమ్యూనికేషన్ సెంటర్ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశామని ఇరాన్ తెలిపినట్టు రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది.
ఇక కువైట్లో అల్ అర్రీ క్యాంప్లోని మందుగుండు సామాగ్రి డిపోపై ఇరాన్ దాడి చేసింది. అలాగే అలీ అల్ సలేం బేస్తో పాటు పలు కమ్యూనికేషన్ బ్రిడ్జీలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. ఇక జోర్డాన్లో అల్ అజాక్రా బేస్ వద్ద ఉన్న ఫ్యూయల్ ట్యాంక్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్టు జోర్డాన్ మీడియా వెల్లడించింది. అయితే కువైట్లో పేలుళ్ల కారణంగా ఇరాన్ నుంచి వస్తున్న మిసైళ్లను ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను అడ్డుకోవడంతో కూలిన శబ్దాలు ఉండొచ్చని తెలిపింది. బహ్రెయిన్లో కూడా శనివారం నాడు యుఎస్ నావెల్ బేస్ వద్ద సైరన్లు మోగినట్టు బహ్రెయిన్ ఇంటీరియర్ మినిస్ట్రీ వెల్లడించింది. ఇక హార్ముజ్ జలసంధిని దాటిపోవడానికి యత్నించిన థాయిలాండ్ జెండాతో వెళ్తున్న ఓ నౌకపై ఇరానియన్ దళాలు దాడులు చేశాయి. ఇక ఇరాన్ హెల్త్ మినిస్ట్రీ సమాచారం ప్రకారం ఈ నెల 6వ తేదీ నుంచి కనీసం 50 మంది ప్రాణాలు కోల్పోగా 500 మంది వరకు గాయపడ్డారని తెలిపింది. అలాగే ఇరాన్కు చెందిన నేషనల్ వాటర్ కంపెనీ సమాచారం ప్రకారం అమెరికా నీటి ట్యాంకులపై దాడులు చేయడంతో సుమారు 20 గ్రామాల్లో 10,000 మంది ప్రజలకు నీరు సరఫరా అందలేదని తెలిపింది. ఇక దక్షిణ ఇరాన్లో 116 టెలికమ్యూనికేషన్ టవర్స్పై అమెరికా దాడులు చేసిందని హోర్మోగాన్ చీఫ్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చెప్పారు. అమెరికా దాడిలో బందర్ అబ్బాస్ నుంచి హజీబాద్ వరకు టెలికమ్యూనికేషన్ ధ్వంసమయ్యాయని తెలిపారు. ప్రస్తుతం అక్కడ టెలికమ్యూనికేషన్ సర్వీస్ నిలిపివేశామని తెలిపారు. అలాగే ఫిక్స్డ్ లైన్, మొబైల్, ఇంటర్నెట్ సర్వీసులు దక్షిణ ఇరాన్తో పాటు ఉత్తర ఇరాన్లోని కొన్ని ప్రాంతాల్లో పనిచేయడం లేదని ఇరాన్కు చెందిన తస్నీమ్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. అలాగే ఇరాన్కు చెందిన కుజేస్తాన్లోని 95 లొకేషన్స్లపై దాడులు చేసిందని కుజేస్తాన్ డిప్యూటీ గవర్నర్ సెక్యూరిటీ అఫైర్స్ చెప్పారు. గత 10 రోజుల నుంచి కుజేస్తాన్లోని 95 లొకేషన్స్పై అమెరికా దాడులు చేసిందని ఆయన చెప్పారు. అమెరికా దాడుల్లో కనీసం 8 మంది ప్రాణాలు కోల్పోయారని డిప్యూటీ గవర్నర్ వివరించారు. ఇదిలా ఉండగా ఐఆర్జీసీ చీఫ్ కమాండర్ మాట్లాడుతూ అమెరికా ఇలానే తమపై దాడులు చేస్తూ పోతే ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం ఏర్పడేలా చేస్తామని హెచ్చరించాడు. హార్ముజ్తో పాటు బాబల్ మాండేజ్ జలసంధిని కూడా పూర్తిగా మూసివేస్తున్నామని హెచ్చరించారు. దీంతో గ్లోబల్ మార్కెట్లో ఇంధన సంక్షోభం ఏర్పడుతుందని ఆయన అమెరికాను సూటిగా హెచ్చరించారు. ఇక ట్రంప్ చెప్పినట్టు ఇరాన్పై అమెరికా దాడుల జోరును పెంచింది. ఇరాన్లోని బ్రిడ్జీలను, విద్యుత్ ప్లాంట్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. పరిస్థితి చూస్తుంటే ఇరాన్లో విద్యుత్ కొరతతో పాటు నీటి సంక్షోభం ఏర్పడే అవకాశాలున్నాయని, అలాగే ఇరాన్ గల్ఫ్ దేశాలపై దాడుల జోరును పెంచింది. ఇక చివరి అస్త్రంగా ఇరాన్ హార్ముజ్తో పాటు హౌతీల అదుపులో ఉన్న రెడ్ సీని దిగ్బంధం చేస్తే యావత్ ప్రపంచం మరోమారు ఇంధన సంక్షోభం ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన గ్లోబల్ మార్కెట్లో వినిపిస్తోంది.